ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. భారత్కు సానుభూతిని తెలుపుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్, చైనా, ఇరాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, బంగ్లాదేశ్ వంటి పలు దేశాలు ప్రకటనలు విడుదల చేశాయి. బాధిత కుటుంబాలకు ఇజ్రాయెల్ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ భారత పౌరులు ధైర్యంగా ఉండాలి అని, బాధిత కుటుంబాల వల్ల ఇజ్రాయెల్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదం మన నగరాలను ప్రభావితం చేయొచ్చు, కానీ మన ఆత్మను తాకలేరన్నారు నెతన్యాహు. భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న పురాతన శాశ్వత సంబంధాలు సానుభూతిని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. చైనా ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ బాధితులందరికీ సంతాపం తెలియజేస్తున్నట్లు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇటీవల భారత్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని పేలుడు ఘటనను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఖండించింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనలో ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడు పౌరుల ప్రాణాలను బలి తీసుకుందని, మృతుల కుటుంబాలకు భారత ప్రభుత్వానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. భారత పౌరులు మరణించడం, గాయపడటంపై భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారి ప్రకటనలో భారత ప్రభుత్వానికి, ప్రజలకు, మరణించిన వారి కుటుంబాలకు ఇరాన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ పేలుడులో మరణించిన వారికి బంగ్లాదేశ్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. భారత్లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా ఇన్స్టాగ్రామ్లో ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు కారణంగా ప్రాణ నష్టం, గాయపడిన వారి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు, వారి కోసం ప్రార్థిస్తున్నట్లు, ఈ కష్ట సమయంలో భారత్కు బంగ్లాదేశ్ తోడుగా నిలుస్తుందని చెప్పారు ఆయన. ఇక ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీస్ కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో బాధితులందరికీ ఆత్మీయ సానుభూతి తెలియజేస్తున్నట్లు, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక భారత్లో ఫ్రెంచ్ రాయబారి థియరీ మథౌ కూడా బాధితులకు సానుభూతిని తెలియజేశారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఫ్రెంచ్ ప్రజలు ప్రభుత్వం తరపున ఆత్మీయులను కోల్పోయిన వారి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. ఢిల్లీ పేలుడు ఘటనపై టర్కీ కూడా తన సంతాపాన్ని ప్రకటించింది. ప్రకటనలో ఢిల్లీలో జరిగిన పేలుడులో పలువురు మరణించడం బాధాకరమని, ప్రియమైన వారిని కోల్పోయిన భారతీయ కుటుంబాలకు తమ సంతాపం తెలియజేస్తున్నారని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారని తెలిపింది. ఇక ఇండియాలోని అమెరికా రాయబార కార్యాలయం భద్రతా హెచ్చరిక జారీ చేసింది. భారత్లో ఉన్న తమ దేశ ప్రజలకు ఎర్రకోట, చాందినీ చౌక్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లవద్దని, జన సమూహానికి దూరంగా ఉండాలని, స్థానిక మీడియా అప్డేట్ను పరిశీలిస్తూ నివాస ప్రాంత పరిస్థితిని గమనిస్తూ ఉండాలని సూచించింది.